పట్టణ ప్రజలకు తెలియజేయనిదేమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ఆస్తి పన్ను బకాయిపై 2023 వరకు ఆస్తి పన్ను బకాయిపై చాలా భారం అవుతుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలపై ఉన్న ఇదితో ఆస్తి పన్ను పెనాల్టీ 90% మాఫీ చేస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆస్తి పన్ను ఏదైతే ఉందో చాలా బకాయిలు కూడా 2023-24 ఈ 23 సంవత్సరం గాను చాలా బకాయిలు మహబూబ్నగర్ పట్టణంలో చాలామంది కూడా కట్టలేకపోతున్నారు. చాలా భారం అవుతుందనే ఉద్దేశంతో ఒక మంచి అవకాశం ఇచ్చి ఈ 10% ఓన్లీ చెల్లించడానికి కూడా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని ఈ ఏదైతే పెనాల్టీ ఆస్తి పన్ను చెల్లించుకొని 1 టైం సెటిల్మెంట్ కట్టి ఆస్తి పన్ను చెల్లించుకొని కూడా మహబూబ్నగర్ పట్టణంకి పట్టణ అభివృద్ధికి అందరూ దోహదపడగలరని చెప్పి కూడా నేను ప్రెస్ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. మేము ముఖ్యంగా ఈ బకాయిలు ఏవైతే ఆస్తి పన్నులు కడితే మన మహబూబ్నగర్ పట్టణానికి చాలా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు కలుగుతాయి. మన ముఖ్యమంత్రి వాళ్ళు ప్రజలను అందరినీ ఉద్దేశించుకొని ఈ అవకాశం కలిగించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. వారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. మహబూబ్నగర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మహబూబ్నగర్ ఎవరైనా కూడా ఇప్పుడు పట్టణంలో మన ఆస్తి పన్నులు చెల్లిస్తేనే మన మున్సిపాలిటీ మహబూబ్నగర్ మున్సిపాలిటీకి రెవెన్యూ ఉంటుంది. ఆ రెవెన్యూ ద్వారా మళ్ళీ తిరిగి ఏం చేస్తామంటే వాళ్ళకి అవసరం అంటే ఇలాంటివి ఇప్పుడు మౌలిక వసతులు ఏవైతే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎలాంటి సదుపాయాలు ఏమన్నా కూడా మనం చేసుకోవడానికి కూడా అభివృద్ధి చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. 30 లక్షలు మనకు నష్టం గొప్ప అవకాశం ప్రభుత్వం కల్పించింది కదా. దీని మీద ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి మున్సిపాలిటీ పరంగా ఏమైనా ప్రచార కార్యక్రమాలు ఏంటి పాంప్లెంట్స్ తయారు చేయించినాం. అక్కడక్కడ వాల్ పోస్టర్స్ అవి కూడా అతికించి కొంత అది కూడా ఒకటి వీలైతే ఒక టామ్ చేయించడానికి ఏంటి ఒకటి ఆటో పెట్టించి కూడా దాని ద్వారా టామ్ చేయించి మొత్తం లౌడ్ స్పీకర్స్ పెట్టించి కూడా చేయిస్తాం. దాన్ని కూడా అందరికి కూడా అంటే ఎవరికి అవగాహన లేకుంటే అవగాహన కలగడానికి ఖచ్చితంగా ఇవి అంటిస్తాం. మార్చి 31 వరకు ఈ అవకాశం ఉంటుంది. 54 ఎంత ఉంది డ్యూస్ మొత్తం ఎంత టోటల్ డ్యూస్ 35 crores 35 కోట్ల రూపాయలు బకాయి ఉంది ఇప్పటికి ఆస్తి పన్ను పెనాల్టీతో కలిపి 35 కోట్ల రూపాయలు బకాయి ఉంది. అంటే దానికి సంబంధించిన సిబ్బందిని కానీ వాళ్ళకి సంబంధించిన అందరినీ కూడా అధికారులు బిల్ కలెక్టర్స్ అనుకో వాళ్ళ ఆర్ఐలు అందరూ వాళ్ళు చూస్తారు. రెవెన్యూ విభాగం చూసుకుంటుంది. కానీ 17 కోట్ల రూపాయలు వడ్డీ ఉంది. ఇప్పుడు దాన్ని 17 crores మార్చి 31 వరకు కట్టుకోవచ్చు. ఎవరైతే పెనాల్టీతో సహా ఇప్పుడైతే వాళ్ళు చెల్లించినో వాళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళకి మళ్ళీ కొంత మినహాయింపు ఉండడానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆటోమేటిక్గా ఆస్తి పన్నుల నుంచి అది సడలింపు చేస్తుంది.